హాయ్ హలో మమ మ్యాన్స్. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ అనేది ఒక సూపర్‌గా ఉండబోతుంది. ఎందుకింత యాంగ్జైటీ, ఎందుకింత ఉత్సాహం అనుకుంటున్నారా? ఎందుకంటే 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమే మనలో ఆడియన్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది ఒక రేంజ్‌లో ఉండబోతుంది. 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్ ఈసారి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్లాన్ చేస్తుంది 'బిగ్ బాస్' సీజన్ 9ని. మరి ఆడియన్స్‌లో అయితే చాలా క్యూరియాసిటీని, చాలా యాంగ్జైటీని, ఉత్సాహాన్ని బాగా అయితే నింపేస్తుంది 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్. మరి సీజన్ కూడా అలాగే ఉంటుందా? సీజన్ 9 అనేది అలాగే రన్ చేయబోతున్నారా? అనేది కొన్ని రోజుల్లో మనం వెయిట్ చేస్తే మనకు కూడా తెలిసిపోతుంది. కానీ ఆల్మోస్ట్ ఈసారి సూపర్‌గా ఉండబోతుంది. ఇప్పటికొచ్చేపాటికి మనకి 8 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి కదా! ఈ 8 సీజన్స్‌లో ఈ సీజన్ 9 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్‌గా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే కామనర్స్. కామనర్స్ వల్లే ఈ షోకి ఇంత హైప్ అనేది వచ్చింది ఈసారి సీజన్ 9కి. కామనర్స్‌ని ఎక్కువ మందిని ప్రీవియస్ సీజన్స్‌లో మనం చూసాం ఆల్రెడీ. కొంతమంది కామనర్స్‌ని పంపించడం జరిగింది. కామనర్స్ మళ్ళీ తక్కువ ఓట్స్ వచ్చి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కొంతమంది కామనర్స్ అలాగా. కానీ ఇప్పటి వరకు మన కామనర్స్ చూసుకుంటే 1, 2 అలా కొంతమంది కామనర్స్ మాత్రం హౌస్‌లోకెళ్లారు. కానీ ఈసారి సీజన్ 9లో ఎక్కువ మంది కామనర్స్‌ని 'బిగ్ బాస్' సీజన్ 9కి పంపించడానికి ప్లాన్ చేస్తుంది 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ టీమ్. ఆల్రెడీ దీనికి సంబంధించి 'అగ్ని పరీక్ష' అనే ఒక షోని కండక్ట్ చేయబోతుంది. అసలు ప్రీవియస్ ఎప్పుడు ఏ సీజన్స్‌లోని ఇలాంటి షో అనేది ఒకటి కండక్ట్ చేయలేదు కూడా. కామనర్స్ కోసం స్పెషల్‌గా ఇలాంటి ఒక షోని కండక్ట్ చేయడం మెయిన్ థింగ్‌గా హైప్‌ని తీసుకొస్తుంది ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9 కని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్‌గా మనం చూసుకుంటే 'అగ్ని పరీక్ష' షో ఎలా ఉండబోతుంది? అసలు ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? 'అగ్ని పరీక్ష' అనే ఈ షో అనేది మనకి ఈ మంత్ ఆగస్ట్ 23న స్టార్ట్ అవ్వబోతుంది. ఈ 23 మనకి స్టార్ మాలో అయితే టెలికాస్ట్ చేయరు. ఓన్లీ జియో హాట్‌స్టార్‌లో మాత్రమే ఉంటుంది. ఈ 'అగ్ని పరీక్ష' అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ షోలోకి కామనర్స్‌ని కొంతమందిని పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళకి టాస్క్‌లు పెడతారు. అంటే ఎలా చెప్పాలంటే స్మాల్ బిగ్ బాస్ హౌస్ అనమాట. ఇంక అర్థం చేసుకోవాలి మీరు. అంటే యాస్ పర్ సేమ్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. స్మాల్ బిగ్ బాస్‌గా రన్ చేస్తారు దీన్ని 'అగ్ని పరీక్ష' షోని. ఇక ఈ 'అగ్ని పరీక్ష' షోలో టాస్క్‌లుంటాయి, ఫైట్సుంటాయి, అబ్బో! అన్నీ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ కూడా పండిస్తారిక్కడ. పండించిన తర్వాత ఓట్స్ పరంగా ఎవరైతే మంచిగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని తీసుకొని వెళ్ళి నలుగురు గాని, 5గురు కామనర్స్ గాని డైరెక్ట్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9లోకి పంపిస్తారు. మరి నలుగురు, 5గురు ఫర్ ది ఫస్ట్ టైమ్ ఒకేసారి కామనర్స్ అంతమంది 'బిగ్ బాస్' సీజన్స్‌లోకి వెళ్ళడం, 'బిగ్ బాస్' షోలోకి వెళ్ళడం. సో, మరి ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9లోకి వచ్చే సెలబ్రిటీస్‌కి ఈసారి ఒక పెద్ద యుద్ధమే జరగబోతుందని చెప్పుకోవచ్చు. గెట్ రెడీ ఫర్ ది సెలబ్రిటీస్. ఎందుకు గెట్ రెడీ అంటున్నానంటే సెలబ్రిటీస్‌ని, ఈసారి ఆల్రెడీ మనం చూసుకుంటే 'అగ్ని పరీక్ష' అనే ఒక షో కండక్ట్ చేసి కామనర్స్‌ని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు హౌస్‌లోకి డైరెక్ట్‌గా. అంటే వీళ్ళు ఎలా అలవాటు పడతారు? హౌస్‌కి అలవాటు పడతారు, టాస్క్‌కి అలవాటు పడతారు, వాళ్ళు మొబైల్ లేకుండా ఉండడానికి అలవాటు పడతారు ఇలా. మన బయట ప్రపంచానికి కాకుండా లోన 'బిగ్ బాస్' ప్రపంచానికి వీళ్ళు అలవాటు పడతారు. వీళ్ళు 'బిగ్ బాస్' ప్రపంచానికి అలవాటు పడిన తర్వాత వీళ్ళని మళ్ళీ అసలైన 'బిగ్ బాస్' సీజన్ 9 షోలోకి పంపిస్తారు. ఏముంది నార్మల్‌గా అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటారు. బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. ఒరిజినల్ సీజన్‌లో 'బిగ్ బాస్' సీజన్ 9లో. అలాగే ఈళ్ళు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతారు. చాలా మందికి కనెక్ట్ అవుతారు. ఆడియన్స్‌కి వీళ్ళకి ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఇప్పటినుంచే. ఇక ఎంత సెలబ్రిటీ హౌస్‌లోకి వెళ్ళినా సరే ఎప్పుడైతే 'బిగ్ బాస్' షోలోకి ఎంటర్ అవుతాడో అప్పటినుంచే ఒక తనకి బాండింగ్ అనేది ఫార్మ్ అవుతుంది. మరి ఆల్రెడీ కామనర్స్ 'అగ్ని పరీక్ష' అనే షోలో కామనర్స్ ఆడియన్స్‌తో బాండింగ్‌ని క్రియేట్ చేసేసుకొని ఉండి ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ 9లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వీళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే ఈ కామనర్స్‌కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఓకేనా? సో, ఆ విధంగా అందుకే నేనంటున్నాను. ఫర్ ది ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ 9లో 'బిగ్ బాస్' చరిత్రలో కూడా 'బిగ్ బాస్' చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ 9లో ఒక కామనర్ విన్ అయ్యే ఛాన్స్ కూడా హైయర్‌గా ఉంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే సెలబ్రిటీసే ఎక్కువ విన్ అవుతారు. ఏ కామనర్ విన్ అయినట్టు మనం ఎక్కడా చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ 9లో ఒక కామనర్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, అందుకే చెప్తున్నాను. ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండబోతుంది. అసలు భలే ఉండబోతుంది ఈసారి సో. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మీరు మిస్ కాకుండా ఉండాలన్నా, మన రివ్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలన్నా
పాపులర్ ప్రసాద్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి ఫాలో అవ్వండి. నేను వ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ వీడియోస్ కూడా సూపర్‌గా ఉంటాయి. వెళ్లి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక ఉంటా. బాయ్. మమం మ్యాన్స్.